నమస్తే, నేను మీ శ్రీధర్ ఈవింగ్స్ నుంచి. చాలామంది తల్లిదండ్రులకి మరియు పిల్లలకి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలని ఉంటుంది. కానీ ఏ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలియక సతమతం అవుతుంటారు. అందరికీ కూడా కంట్రీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది $1 మిలియన్ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. సో దీన్ని ఓవర్కమ్ చేయటం ఎట్లా, మనం ఒక కంట్రీని అంటే ఎంబీబీఎస్ చదువుకోవటానికి ఏ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇవాల్టి మన వీడియో. సో ఫ్రెండ్స్, ముందుగా కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ కంట్రీలో ఉన్న మెడిసిన్ పాలసీస్ ఏంటి, అండ్ కరికులం ఏంటి, డ్యూరేషన్ ఏంటి, ఇంటర్న్షిప్ పాలసీస్ ఏంటి, లైసెన్సింగ్ పాలసీస్ ఏంటి, ఇవి ముందుగా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి? చదువుకోవడానికే కదా వెళ్తుంది. నేను వెళ్తాను, చదువుకుంటాను, ఎక్కడ చదువుకుంటే వచ్చిన ప్రాబ్లం ఏంటి అని మీరు అడగచ్చు. అయితే ఎన్ఎంసి గెజెట్ 2021లో రిలీజ్ అయిన ఎన్ఎంసి గెజెట్ ఏదైతే ఉందో ఆ గెజెట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మీకు ఆల్రెడీ అవగాహన ఉంటే కనుక ఫైన్, లేదు అని అంటే కనుక డిస్క్రిప్షన్లో మీకు ఆ ఎన్ఎంసి గెజెట్ ఎక్స్ప్లెనేటరీ వీడియోకి సంబంధించిన లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి దాన్ని క్లియర్గా చూడండి. సో ఎన్ఎంసి గెజెట్లో చెప్పిన పాయింట్స్ ప్రకారంగా మీరు చదువుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా ఏ కంట్రీలో డ్యూరేషన్ అంటే ఎంబీబీఎస్ కోర్సు డ్యూరేషన్ అనేది 54 నెలలకి మించి ఉంటుందో ఆ కంట్రీని ఫస్ట్ ఫిల్టర్ చేసుకోండి. అంటే ఏ కంట్రీస్లో మనకి 54 నెలల కంటే ఎక్కువ డ్యూరేషన్ లేదా 54 నెలల డ్యూరేషన్ ఉందో వాటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఏ కంట్రీ అయితే మనకి 12 నెలల ఇంటర్న్షిప్ అంటే కోర్సు తోటి సంబంధం లేకుండా సపరేట్గా 12 నెలల ఇంటర్న్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుందో దాన్ని ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఒక 70 to 80% ఆఫ్ ది కంట్రీస్ అనేది ఫిల్టర్ అయిపోతాయి ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని. దీని తర్వాత మనకి ఆ కంట్రీలో ఉన్న కాలేజెస్లో అన్ని కాలేజెస్లో ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయటం జరగదు. సో ఏ కాలేజెస్లో మనకి ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తున్నారో చూసుకొని ఆ కాలేజెస్ని ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి. ఫిల్టర్ అవుట్ చేసుకున్న తర్వాత కరికులం, ఆ కంట్రీలో ఉన్న మెడిసిన్ కరికులంలో ఎన్ఎంసి ప్రిస్క్రైబ్ చేసిన 13 క్లినికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% అందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఆ కంట్రీని మళ్ళీ థర్డ్ ఫిల్టర్ చేసుకోవాలి. 4th పాయింట్ అతి ముఖ్యమైన పాయింట్, మీరు వెళ్ళాలనుకున్న కంట్రీలో మీకు లైసెన్స్ అంటే మనం పిల్లలు ఎంబీబీఎస్ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ దేశంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయటానికి అర్హత ఉండే లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కంప్లీట్గా ఇస్తున్నారా లేదా, అన్కండిషనల్గా ఇస్తున్నారా లేదా, ఇది చెక్ చేసుకోవాలి. ఏ కంట్రీ అయితే మనకి స్మూత్గా అన్కండిషనల్గా లైసెన్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందో ఆ కంట్రీలో మనం ఎంబీబీఎస్ చదువుకోవటానికి వెళ్తే ఫ్యూచర్లో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. హ్యాపీగా అక్కడ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవటం జరుగుతుంది లేదా లైసెన్స్ అనేది తీసుకోవటం జరుగుతుంది. వచ్చి ఇండియాలో ఇండియన్ లైసెన్సింగ్ ఎగ్జామ్ రాసుకోవటానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా అటెండ్ చేస్తారు. మీకు ఏ కంట్రీ ఎన్ఎంసి రూల్స్ని ఫాలో చేస్తుంది, లైసెన్స్ అనేది కాంప్లికేషన్స్ తోటి కూడుకున్న ప్రాసెసా లేకపోతే ఆ కంట్రీలో లైసెన్స్ అనేది స్మూత్గా వస్తుందా, ఇలాంటి మరిన్ని వివరాలతోటి మీకు కంట్రీ వైజ్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. మా ఛానల్లో చూడండి, మీకు ఆ కంట్రీ వైజ్ వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఇంకా క్వెరీస్ ఉంటే కనుక పక్కన డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎక్స్పర్ట్స్ మీకు కావాల్సిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మీకున్న అన్ని క్వెరీస్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా చేరాలి అని అంటే ఈవింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ వాచింగ్ ఈవింగ్స్ ఛానల్.